హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఆయిల్ లేకోకుండా ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఎయిర్ ఫ్రైయర్ని ఒక 5 మినిట్స్ దాకా ప్రీహీట్ చేసుకున్నాను 80 డిగ్రీ సెల్సియస్లో. ఇప్పుడు ముందుగా నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ని. ఒక పావు కేజీ చికెన్ తీసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలాని, ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ మైదా, కొంచెం నిమ్మరసాన్ని వేసి చక్కగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెష్ ర్యాక్లో వేస్తాను కదా, 185 డిగ్రీ సెల్సియస్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పెట్టేసి ఇప్పుడు నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను. అంటే ఒక సైడు కుక్ అవుతుంది, ఒక సైడు కుక్ అవ్వదు కాబట్టి నేను 10 మినిట్స్ మాత్రమే పెడుతున్నాను. మళ్ళీ టర్న్ చేశాక మళ్ళీ పెట్టుకుందాము. చక్కగా స్టార్ట్ అయిపోయింది కుక్ అవ్వడం. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి ఒకసారి టర్న్ చేసుకుందాము. ఈ చికెన్లోని ఫ్యాట్ ఆ కింద కారింది ఆయిల్ రూపంలో. నేను ఆయిల్ అనేది ఎక్కడా వేయలేదు, జస్ట్ మ్యాగ్నేషన్ మాత్రమే చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకుంటున్నాను. టర్న్ చేసేసి మళ్ళీ నేను దీన్ని 200 సెల్సియస్లో ఒక 9 మినిట్స్ పెడుతున్నాను. ఇలాగా డైరెక్ట్గా ఒకేసారి చికెన్ మెష్ ర్యాక్ మీద వేయడం వల్ల మెష్ ర్యాక్ మీద పిండి అనేది కొంచెం అతుక్కుపోయింది. బటర్ పేపర్ వేయాల్సింది. సరే, ఇదే కదా ఫస్ట్ టైం నేను వేస్తున్నది, అందుకనేసి ఇక వదిలేశాను. ఈసారి నుంచి మీరు వేయాలి అనుకుంటే ఇలాగా బటర్ పేపర్ వేసి చేయండి. నేను లాస్ట్ ఒక 2 మినిట్స్ ఉంది అనగా స్విచ్ ఆఫ్ చేసేసి ఒక 2 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని వేశాను. ఆయిల్ తినుకోకుండా ఎంతో హెల్తీగా వేడివేడిగా గుమగుమలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పని లేకుండా చక్కగా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.